650, ఈ చీర 650, ఈ చీర కూడా 650. ఈ శారీ 650, ఈ శారీ 650. సో ఇప్పుడు మనం ఈ రీల్లో చూస్తున్నా, ఇప్పుడు మనం చూపిస్తున్న శారీస్ ఇవన్నీ 650 శారీస్ బల్క్ లో వచ్చేసాయండి. ఇలా సెమీ గద్వాల్ టైప్ ఉన్నాయి, ఇలా ఇక్కత్ మోడల్లో ఉన్నాయి, ఇలా కాటన్స్ లో అన్ని 650 శారీస్ అండి. మధ్యలో మనం ఏంటంటే మనకి స్టాక్ సరిగ్గా అంటే మనం కంప్లీట్ కస్టమర్స్ ఎక్కువ వచ్చేసి స్టాక్ సరిపోక లిమిటేషన్స్ పెట్టాం కదా 1, 2 అని. ఇప్పుడు 1000, 2000 శారీస్ తెప్పించాం. ఒక్కొక్క డిజైన్లో అయితే 2,000-3,000 శారీస్ కూడా ఉన్నాయి. గోడౌన్ నిండా నింపేసినాం. అప్పుడే అందుకోసం కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తున్నాం వీళ్ళు. ఎందుకంటే చాలా స్టాక్ తెప్పించినాం. ఇప్పుడు అట్లా కండిషన్స్ ఏం లేవు. 5 శారీస్ తీసుకోవచ్చు, 10 శారీస్ కూడా తీసుకోవచ్చు. స్టాక్ ఉంటే మాత్రం 10 కూడా ఇచ్చేస్తున్నాం. అప్పుడు రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వచ్చారు అనుకోండి, ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని తీసుకోవచ్చు. 10 అంటే 10 తీసుకోవచ్చు, 20 కూడా తీసుకోవచ్చు. మాక్సిమం 20 సారీస్. ఎక్కువ ఏంటంటే పెట్టుబడులకు వచ్చేస్తున్నారు, వచ్చి ఒకటేసారి 50, 60 కూడా తీసుకుని వెళ్తుంటారు. ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు ఒకటేసారి ఇప్పుడు 100 ఉన్నాయి అనుకోండి ఇచ్చేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు సపోజ్ 20 ఉన్నాయి అనుకో 20 ఇచ్చేస్తున్నాం. సో ఇంట్లో అంటే ఒకటే మోడల్ లో ఎక్కువ క్వాంటిటీ కావాలంటే దాంట్లో మాత్రమే. అదర్వైజ్ మీకు ఎన్ని చీరలు ముందు 1 ఇచ్చామండి, అదే పర్ పర్సన్ 1 ఇచ్చాం. ఒకటేనండి. కానీ ఇప్పుడు ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ శారీస్ తెప్పించాం. 1000, 2000, 3000 శారీస్ ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి. సో గోడౌన్ నుంచి తెస్తున్నాము, ఇస్తున్నాం. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదంటే కొంచెం అయితే ఓపిక ఉండాలి అంతే. శారీస్ అయితే ఉన్నాయి. ముందు కొంచెం శారీ స్టాక్ ప్రాబ్లం వచ్చినుండే, ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ మెయిన్ రీజన్స్. మనకు కొంచెం వచ్చాయి కదండి, ఆయిల్ ప్రాబ్లమ్స్ అట్లా వచ్చాయి కాబట్టి అప్పుడు చాలా కొంచెం అది స్లో అయినుండే స్టాక్ చేయడంలో. ఇప్పుడు మొత్తం స్టాక్ వచ్చేసింది కాబట్టి లిమిటేషన్ ఏం లేదు. స్టాక్ ఉన్నంత వరకు లిమిటేషన్ లేదు. మళ్ళీ స్టాక్ అయిపోతే నేను కూడా ఏం చేయలేదు. స్టాక్ ఉంటే మాత్రం కంపల్సరీ ఎక్కువ నీయడానికి ట్రై చేస్తున్నాం. స్టాక్ లేనప్పుడు మాత్రం మేము కూడా ఏం చేయలేం. అదొక పాయింట్ క్లారిటీ. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలి. వచ్చిన వాళ్ళు అయ్యో ఇంత దూరం వచ్చామే, మీ దగ్గర స్టాక్ లేదు అనే మాట రాకుండా ఏదైనా స్టాక్ ని బట్టి చేసామండి. అవును, జెన్యూన్ గానే ఉండే. మనం పెట్టుకొని కూడా ఏం చేయలేం. స్టాక్ మన దగ్గర హోల్డ్ చేసుకుని ఏం చేయలేం. ఎవ్రీ వీక్ రీల్ పెడుతూనే ఉన్నాం కదా, ఎవ్రీ వీక్ రీల్ చేంజ్ చేస్తాం, స్టాక్ చేంజ్ అన్న పెట్టిన 1 అవర్ కి అన్న అయిపోతున్నాయండి. జూన్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తున్నాం కదా, పెట్టిన 1 అవర్ కి స్టాక్ అంతా అయిపోతుంది. 3 months నుంచి ఇట్లాగే కంటిన్యూ అవుతూనే ఉంది. సో అడ్రస్ ఒకసారి చెప్పేస్తాను. గోల్డెన్ బ్లూ ఎంపోరియా, విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి. ఒక నరసింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది. మీరు కుక్కట్పల్లి నుంచి వస్తుంటే రైట్ సైడ్ దిగండి. ఎల్బీ నగర్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ నరసింహపురి కాలనీ ఆర్చ్లోకి వస్తే డెడ్ ఎండ్కి రాగానే ఒక ఫ్లాగ్ లాగా కనబడుతుంది. రైట్ టర్న్ తీసుకోగానే ఫస్ట్ బిల్డింగ్లోనే సెకండ్ షాప్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా కనబడుతుంది. సో కొత్తపేట్ చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ గల్లీ అంటారు దీన్ని. వెరీ ఈజీ రావడము. చాలా మంది ఆల్రెడీ చూసారు, మన మ్యాప్ కూడా ఇస్తున్నాం క్లియర్గా. సో ఇంకేమైనా డౌట్ ఉన్నప్పుడు మీరు ఫోన్ చేయొచ్చు, స్క్రీన్స్ పైన వస్తుంది. ఇంకా ఆన్లైన్ సేల్స్ కూడా చాలా పెంచామండి. ఎందుకంటే స్టాక్ కూడా చాలా ఉంది కదా. ఇంతమంది ఆన్లైన్ రిప్లైస్ ఇవ్వాలి అంటే సేమ్ సారీకి 100 మెంబర్స్ పెడతారు. అవును కదా, ఉంటది. అది చాలా ఎట్లా అంటే ఇంకా అది మాకు రాలే అనుకుంటారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే సేమ్ సారీకి ఎక్కువ మంది ఎక్కువ ఏమంటాం డిమాండ్. కాకపోతే మేము ఆన్లైన్ కూడా చాలా పెంచాము. సో నెక్స్ట్ ఇంకా ఆన్లైన్ మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆన్లైన్ కస్టమర్స్ కి బాగా ఇద్దామని మాకు కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఆన్లైన్ కస్టమర్స్ మీద ఎంత పెట్టలే. ఈ 650 ఆఫర్స్ లో ఆఫర్స్ లో మాక్సిమం వాకిన్స్ గో చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ కూడా బాగా ఇస్తున్నాం ప్రయారిటీ. ఆన్లైన్ దానికి వస్తూ రెస్పాన్స్ ఇస్తున్నాం, వీడియో కాల్స్ చేస్తున్నాం. ఇంకా ముందుకు ఆన్లైన్ లో వాళ్ళు ఉంటాయి కదండి ఆన్లైన్ వెబ్సైట్స్, అవన్నీ దాని మీద అంతా వర్క్ నడుస్తుంది కాబట్టి అది వచ్చినాం. అంటే నేను ఏదైనా ముందు ఏం చెప్పాను, అంతా అయిపోతేనే వచ్చిందని చెప్తాను. ఎందుకంటే నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి కాబట్టి. సో కన్ఫ్యూజ్ చేయను, ఏది ఉన్నా కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అన్ని రీల్స్ చేసినాం కదండి. సో ఇది కూడా రీల్ మంచిగా అందరు చూడండి. మంచి మంచి కాటన్స్ అన్ని ఫ్యాన్సీ అన్ని ఉన్నాయి, వచ్చి పర్చేస్ చేసుకోండి. గోల్డెన్ బ్లూ ఎంపోరియా. వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా పార్ట్ 14 ఇప్పుడు షూట్ చేస్తున్నామండి. సో ఇది సెమీ కంచి బార్డర్స్ లో వచ్చిన శారీస్. ఇవి 650 రూపీస్ ఆఫర్ లో ఇస్తున్న సారీస్ అండి. చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది, గ్రాండ్ ఉంది, సాఫ్ట్ కూడా ఉంది మెటీరియల్. సో చాలా కస్టమర్స్ పార్ట్ 1 నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు అది మళ్ళీ తెప్పించాము ఆఫర్ ప్రైస్ కి 650 కి. పార్ట్ 1 లో ఉన్నాయి అన్నారు కదా. పార్ట్ 1 తర్వాత మళ్ళీ పార్ట్ 14 లో ఈ సారీ 650 ఇస్తున్నాం. సో స్టాక్ ఉన్నంత వరకు అయితే 5 అంటే 5 ఇస్తాము, 10 అంటే 10 ఇస్తాము. అంటే దానికి ఏం ప్రాబ్లం కానీ స్టాక్ లేకపోతే మేము కూడా అప్పుడు రిస్ట్రిక్షన్స్ 1 or 2 ఇచ్చాం కదండి. ఇప్పుడు స్టాక్ ఉంది, మీరు తొందరగా వస్తే మాత్రం అవైలబుల్ 10 పీసులు ఉంటే 10 ఇచ్చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. 5 అంటే 5 ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఒక 1000-2000 శారీస్ ఉన్నాయి.
గోడౌన్ నుంచి వస్తున్నాయి, అమ్ముతున్నాం, ఇస్తున్నాం. సో బేసికల్ ఏంటంటే మీరు ఓపికతో మీరు వచ్చినప్పుడు, లేకపోతే మళ్ళీ వచ్చి ట్రై చేయాలి అంతే. ఇంకా ఆప్షన్ ఏం లేదు కదండి. ఇప్పుడు ఎన్ని చీరలు పడతాయి ఇక్కడ, అంతే కదా. మనం గోడౌన్ లో అన్ని చీరలు తెచ్చి ఇక్కడ పెట్టలేం. లాస్ట్ టైం పెట్టాము కానీ మన షూట్ కి కూడా ఇక్కడ ఇబ్బంది అయిపోయింది అంతా. అంటే వచ్చినప్పుడు కూడాను అంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 3,000 4,000 శారీస్ ఇప్పుడు హోల్డ్ చేస్తున్నాం షాప్ లో. అన్ని డిజైన్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఓన్లీ దీంట్లోనే ఇప్పుడు 1,000 శారీస్ వచ్చినాయి. ఇవన్నీ ఇక్కడ పెట్టలేం కదండి. అట్లా రకరకాల దాంట్లో థౌజండ్సే వస్తున్నాయి. కాకపోతే ఏంది అంటే మీరు కంటిన్యూగా ఫాలో కావాలి. ఇప్పుడు ఫాలో అవుతుంటే చూసుకుంటూ ఉండాలి, ఏమున్నాయి ఏమైపోయాయి చూస్తూ ఉంటే. ఎందుకంటే గ్రాండ్ శారీస్ ఇస్తున్నాం కదండి, గ్రాండ్ చేస్తున్నాం. అసలు తేవంగానే అయిపోతున్నాయి శారీస్. రిస్ట్రిక్షన్ 1-2 శారీస్ ఇచ్చేవాళ్ళం కదండి. ఇప్పుడైతే స్టాక్ చాలా తెప్పించాం కాబట్టి మీరు వచ్చినప్పుడు అవైలబుల్. ఇందులో ఇప్పుడు సపోజ్ ఒక 50-100 ఉన్నాయి అనుకోండి, మీరు 10 ఇవ్వమంటే ఇచ్చేస్తాం. 50 ఇవ్వకపోవచ్చు, 10 ఇవ్వమంటే ఇస్తాం, 15 ఇవ్వమంటే ఇస్తాం. సేమ్. ఎందుకంటే వాళ్ళకి గిఫ్టింగ్ వాళ్ళ కోసం ఇట్లా చేసినాము. సో బేసికలీ ఏంటి అంటే గిఫ్టింగ్ వాళ్ళు ఎట్లా అంటే చాలా మంది అడుగుతున్నారండి. అసలు ఈ సారీస్ 650కి పెట్టుబడులకు పెట్టినా కూడాను మంచిగా కట్టుకుంటారు. గిఫ్టింగ్ చాలా బాగుంటాయి. ఇవన్నీ 650 పార్ట్ 14. కాకపోతే ఏంటి అంటే పళ్ళు బ్లౌజ్ చూపిస్తాము. మొత్తం శారీ ఓపెన్ చేయండి, మాకు డ్యామేజ్ ఎట్లుంటుంది అదన్నీ క్వశ్చన్స్ ప్లీజ్. అవన్నీ మేము ఆల్రెడీ కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసాం సెవరల్ టైమ్స్. మొత్తము డేకి ఒక సపోజ్ 500 కస్టమర్స్ వచ్చారు అనుకోండి, ఒక 5 to 10 కస్టమర్స్ మాత్రమే మొత్తం ఇప్పని అడుగుతారు. మిగతా అందరూ డైరెక్ట్ తీసుకుంటారు. కానీ ఆ నాయిస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు, వాళ్ళకి గొడవ ఉంటుంది అన్నట్టు. సో అది ఉండొద్దని మేము రెస్ట్రిక్షన్ అనేది పెట్టేసినాం. పళ్ళు బ్లౌజ్ అయితే చూపిస్తాము. ఇంకా మీరు అంత స్ట్రెస్ చేసుకుందామంటే మాత్రం మా దగ్గర సెట్ కాదు అది ఆ కస్టమర్స్కి. ఎందుకంటే పాసిబులే లేదు. పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నాం, మధ్యలో పళ్ళు బ్లౌజ్ కూడా చూపిమన్నాం కదండి. కాకపోతే ఏంటంటే అందరు కస్టమర్స్ మొత్తం మాకు రిపీట్ కస్టమర్స్ వాళ్ళు ఫీల్ అవుతారు అనేసి పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నాం. ఇదండి ఇలా సాఫ్ట్ సిల్క్లోనే సెమీ సాఫ్ట్ సిల్క్లో ఇలా బనారసీ టైపు డిజైనర్ వేర్స్ ఇలా 650లో వచ్చాయండి. ఇవి కొన్ని ఏమో కంచి బార్డర్స్ వచ్చినాయి, కొన్ని ఇక్కత్ బార్డర్స్ వచ్చినాయి, కొన్ని ఏమో డిజైనర్ వేర్ వచ్చినాయి, కొన్ని ఏమో గద్వాల్ టైప్ వచ్చినాయి. ఇట్లా రకరకాలండి. ఇవి ప్యూర్ ఏం కాదు, మళ్ళీ ప్యూర్ అనుకోలేరు. చూడడానికి సిల్క్ లాగా కనబడుతుంది. కాకపోతే ఏంటి అంటే సెమీ కూడా కాదు, ఇది జస్ట్ అయితే డిజైనర్ వేర్ శారీస్ అనుకోండి. 650 రూపీస్. ఇది క్లాత్ బాగుంది, సాఫ్ట్ సిల్క్. దీని యాక్చువల్లీ సాఫ్ట్ సిల్క్ అంటారు ఇంగ్లీష్లో, అయితే తెలుగులో ఏమంటారు నాకు కూడా తెలియదు. చూడండి ఇవన్నీ 650. ఇప్పుడు క్వాంటిటీ అయితే ఉందండి. ఈ క్వాంటిటీ ఉన్నప్పుడు మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. 5 కావాలంటే 5 తీసుకోండి, 10 కావాలంటే 10 తీసుకోండి. 100 అయితే ఇవ్వము, 5-10 అట్లా రీజనబుల్ గిఫ్టింగ్కి. కానీ మొత్తం ఓపెన్ చేయమంటే మాత్రం ఓపెన్ చేయం. మేము ఇంతకుముందు చెప్పాము మొత్తం ఓపెన్ చేయాలంటే ఒరిజినల్ ప్రైస్ కట్టి ఓపెన్ చేసుకోండి అని చెప్తున్నాం. అది ఇంకా అది వర్తిస్తుంది. ఎందుకంటే మేము కూడా మాది చూసుకోవాలి కదండి ఎంతవరకు చేయాలి. ఇప్పుడు గిఫ్టింగ్ ఇలా ఇస్తే బాగుంటుంది, మొత్తం ఇప్పి ఇస్తే ఎలా ఉంటుంది. ఒక ఇప్పిన చీర తీసుకురాండి ఒకసారి, దీంట్లోనే ఒకటి ఇప్పింది తీసుకురండి చీర. ఇప్పుడు మన శారీ ఇప్పుడు ఇలా ఇప్పామండి, ఇలా ఇప్పి ఇలా ఈ ఫోల్డింగ్ తెచ్చాం. యాక్చువల్గా ఈ ఫోల్డింగ్ ఉంటుంది. గిఫ్టింగ్ ఇలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది. పర్సనల్ యూజ్ కంటే ఇది బాగానే ఉంటుంది. మళ్ళీ దీనికి ఈ ఫోల్డింగ్ చేయాలంటే టైం పడుతుంది. అంత ఎఫర్ట్ పెట్టడం అనేది చాలా కష్టం అండి. 650లో చాలా రష్ ఉంటుంది షాపు. సో అందుకోసం మేము ఆ క్లారిటీ చెప్తున్నాం. శారీ ఫోల్డింగ్ పోతే శారీ వాల్యూ పోతుంది గిఫ్టింగ్కి. అందుకోసం మేము ఇవ్వట్లేరట్టు. గిఫ్ట్ ఓపెన్ చేయొద్దు అని ఎందుకంటారు అంటే డ్యామేజ్ గురించి కాదు, ఇది శారీస్ పాడవద్దని అంతే. సాఫ్ట్ సిల్క్ సెమీ బనారస్లో చూడండి డిజైనర్ వేర్ శారీస్ 650. ఇది మీరు పార్ట్ ఏదో వేరే పార్ట్లో కూడా చూసి ఉంటారు. ఇవి న్యూ డిజైన్స్, ఇవేమో న్యూ డిజైన్స్ వచ్చినాయి. సో ఇది కూడా రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు స్టాక్ ఉన్నంత వరకు మాత్రం రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. 1 కావాలి 1, 2 అంటే 2, 3 అంటే 5 అంటే 5, 10 అంటే 10 వరకు అయితే అందరికి ఇచ్చేస్తున్నామండి. ఎందుకంటే మధ్యలో అందరూ ఏంటంటే ఒకటే ఇచ్చేది, స్టాక్ లేకుండే లిమిటెడ్ ఉండే, ఒక్కొక్కటి 2 ఇచ్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు స్టాక్ ఉంది కాబట్టి మీరు వచ్చినప్పుడు స్టాక్ ఉంటే 5 అంటే 5, 10 అంటే 10. కానీ మీరు పోయి తీసుకురాపండి గోడౌన్కి వెళ్ళాలంటే గోడౌన్కి వెళ్ళి తీసుకెళ్ళి ఎవరు ఉండరు. ఆ టైంకి మీరు వస్తే అవైలబుల్ ఉంటే తీసుకోండి. మళ్ళీ రీఫిల్ అయ్యి రీస్టాక్ అయింది అనుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రండి. అంతేగాని మీరు వెళ్ళి మేము ఇక్కడే కూర్చుంటాము
మీరు పోయి తీసుకురండి. స్టోర్ లో ఉన్నాయో వాటి వరకు స్టోర్ వరకు, ఎందుకంటే ఆన్లైన్ సేల్ చాలా ఎక్కువ చేస్తున్నాం. ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఆన్లైన్ సేల్ మీద చాలా ఎక్కువ పెట్టాం. ఎందుకంటే లాస్ట్ 4 months నుంచి ఈ వీడియో చేస్తున్నాం కానీ ఆన్లైన్ వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు విపరీతంగా పంపిస్తున్నారు ఆన్లైన్ లో స్క్రీన్ షాట్స్ కానీ వీడియో కాల్స్ కానీ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. స్టోర్కి వచ్చే వాళ్ళకి కూడా 5-10 శారీస్ తీస్తున్నాము. ఆన్లైన్ లో ఏంటి అంటే యూఎస్ కస్టమర్స్, ఆ కస్టమర్స్, ఈ కస్టమర్స్ 10 శారీస్ 650కి ఒకటి ఈజీగా ఉంటారు కదండి. 20 శారీస్ 30 శారీస్ కొనేసుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో 10, దాంట్లో 10, దీంట్లో అంటే 30 అయిపోతుంది. ఇది ఒక్కటే లేవు కదా. సో ఇవే కొందరు ఏంటంటే నాకు సిల్క్ టైపే కావాలంటారు, కొందరు ఏమో నాకు సిల్క్ వద్దంటారు. సో కస్టమర్ కష్టం వేరే అవుతుంది అది. బట్ స్టిల్ మేము చెప్పే వరకు చెప్తాము, కస్టమర్స్కి ఎలా నచ్చితే అట్లా. కానీ అది ఏంటి అంటే అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు. కానీ కొందరు కస్టమర్స్ ఎలా అంటే మీరు గోడౌన్కి వెళ్ళి తీసుకెళ్ళి రాకపోండి మేము వెయిట్ చేస్తామంటే అది కుదరదు. ఎందుకంటే లిమిటేషన్స్ ఉంటాయి మాకు కూడా. అవి పార్సల్స్ ఓపెన్ అయ్యి పంపించినప్పుడు మీరు వస్తే ఆ టైంకి మీరు ఎన్ని ఉంటే అందులో నుంచి తీసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఆ వెయిట్ చేస్తా తీసుకురాపోండి అనే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. ఇలా అవన్నీ రెడీగా ఉంటాయండి. 650. గిఫ్టింగ్ అనేది బాగా పెరిగిపోయిందండి మన షాప్లో. గిఫ్టింగ్ పర్పస్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ముందే అంటే 1 శారీ 2 శారీస్ ఇలా 3 శారీస్ వాళ్ళు ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు అందుకోసం మేము గిఫ్టింగ్ పర్పస్ వాళ్ళు ఎక్కువైపోయినారు కాబట్టి ఇలా మొత్తం ఇలా అవైలబిలిటీ పెంచామన్నట్టు. ఇట్లా మొత్తం అవైలబిలిటీ ఇది చూడండి, ఇది చూడండి. గిఫ్టింగ్కే ఎక్కువ పెట్టాం, ఎందుకంటే ఇప్పుడు టైం అలా ఉంది అన్నట్టు. మ్యారేజ్, వెడ్డింగ్స్, ఇంకా సమ్మర్ కాబట్టి ఎక్కువ ఫంక్షన్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి, పూజలు అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా ఎల్లోలో. దీని ఏమంటారండి? హల్దీయా? హల్దీకి స్పెషల్ గా, దానికోసం స్పెషల్ గా హల్దీస్ కోసమే ఇలా. హల్దీస్ కోసం చాలా మంది ఇలా సెమీ, దీన్ని ఏమంటారంటే సెమీ పైతానీనా, చూడడానికి చాలా బాగుందండి ఇది. టెంపుల్ స్టైల్లో వస్తుంది ఇది. 650 రూపీస్ అండి. ఇది బాగుంది డిజైన్, చూడండి లగ్జరీ. ఇప్పుడు వీడియోలో ఇలా చూపిస్తున్నాం కానీ కస్టమర్స్కి ఇలా ఓపెన్ చేయము, ఓన్లీ జస్ట్ పళ్ళు బ్లౌజ్ చూపిస్తాము. సో అది మాత్రం క్లారిటీగానే చెప్తున్నాము. ఇప్పటికైతే 650లో చాలామంది ఎక్కువ రేంజ్ శారీస్ అమ్మేవాళ్ళం కదండి. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే బేసికలీ ఏంటి అంటే స్టాక్, ఇప్పుడు కస్టమర్స్ చాలా ఎక్కువైపోయారు కదండి. సో ముందు కంటే ఇప్పుడు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దాని స్టాక్ మొత్తం అవైలబుల్ అయ్యాక మేము త్వరలోనే స్టార్ట్ పెడతాం హెవీ రేంజ్. అప్పుడు మీకు రీల్ చేస్తాం, ఆ రీల్లో అప్పుడు అన్నీ చూసుకొని వద్దురు. ఎందుకంటే ఆ అప్డేట్ కోసం చాలా మంది ఫోన్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. సమ్మర్కి చాలా ఆప్ట్ అని చెప్పడానికి ఇది ఈ శారీ అండి. చూడండి పళ్ళు ఎంత గ్రాండ్గా ఉంది, క్వాలిటీ కూడా మీరు జస్ట్ ఫీల్ చేస్తుంటారు. చూడండి ఇగో ఉల్టా చూపిస్తున్నట్టున్నా. అవును, అది కిందకు వస్తుంది. ఇంకా ఇలా అండి, ఎంత గ్రాండ్గా ఉంది చూడండి. 650లో రండి. ఇది 650 అంటే నమ్మలేరండి, అంత బాగుంది సారీ ఆఫర్లో. ఇది బ్లౌజ్ ప్లేన్ విత్ బార్డర్ వస్తుంది, ఇలా వస్తాయి. సో మీకు ఇలాంటి 650లో కాటన్ టైప్ సమ్మర్ స్పెషల్ అనుకోవచ్చు. ఇలా డిజైన్స్, కలర్స్ బోలెడ్ ఉన్నాయండి. సో దీంట్లో ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మీరు వచ్చినప్పుడు, షాప్కి వచ్చినప్పుడు 5 కావాలంటే 5 కొనుక్కోండి, 10 కావాలంటే 10 కొనుక్కోండి. సో ఎందుకంటే స్టాక్ ఏదైనా కానీ మేము స్టాక్ అవైలబిలిటీ బట్టే మేము అది చెప్పాము. సో ఇప్పుడైతే స్టాక్ అవైలబుల్ ఉంది, మీరు తొందరగా వస్తే మాత్రం తొందరగా పర్చేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 5 కావాలంటే 5, 10 కావాలంటే 10. ఇవన్నీ 650 650 650 650 650 650 650 650 ఇగో 650 650 చూడండి, ట్రీస్ మోడల్ 650 650 650 650. సో 650 అయితే ఎంత గ్రాండ్ సక్సెస్. ఇగో ఇవన్నీ డిజైన్ 650. థౌజండ్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి, స్టాక్ వస్తున్నది ఇస్తూనే ఉన్నాము. సో మీరు వచ్చినప్పుడు స్టాక్ ఉండడం అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇగో ఇలా ఇవి కూడా ఉన్నాయి, ఇలాంటి చాలా ఉన్నాయి. కావాలనుకుంటారు కదండి, లైట్ వెయిట్. ఇది కొంచెం ఫాలింగ్ ఉంటుంది శారీస్కి. ఓపెన్ చేద్దాం ఒకటి.
ఇది వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది చూడండి, మొత్తం స్వరస్కి టైప్. ఇది ప్లేన్ ఉంది మొత్తము, శారీ అంతా ప్లేన్లో ఎంబోజింగ్ ఉంది. ఇది గ్రాండ్ బ్లౌజ్ వచ్చినట్టుంది దీనికి. ఇది లీఫ్ వచ్చింది మొత్తం డిజైన్ ప్లేన్లో. ఇది ఒకటి ఇంకొకటి ఓపెన్ చేద్దాం. ఇది ఇంకో డిఫరెంట్ డిజైన్, ఓన్లీ 650 రూపీస్ ఇది. ఇది ఇలా వచ్చేది, బార్డర్ అంతా ఇలా వచ్చి శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చి. చాలా కస్టమర్స్ ఏమడుగుతారు అంటే క్వశ్చన్, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది అంటే మొత్తం ఉండదండి, ఇలా ఉంటుంది. సటైర్ కాదండి, రెగ్యులర్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే అసలు నాకు టెక్నికల్ క్వశ్చన్ ఏంటంటే, లోపల మొత్తం డిజైన్ ఉన్న ఏం యూజ్ ఉంటుందండి? వాళ్ళు డిజైన్ చేసినప్పుడు కంప్యూటర్లో ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో బయటికి కనబడేటట్టుగా అక్కడ డిజైన్ ఉంటుంది, వర్క్ ఉంటుంది. లోపల పార్ట్ వెళ్ళిపోయిందాక డిజైన్ ఉన్నా కానీ కనబడదు కదా అండి. వాళ్ళు మెటీరియల్ తయారు చేసేటప్పుడు మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని వేస్తారు. ఊరికనే ఏదో మొత్తం ఇప్పుడు ఇదంతా ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ చేసారు అనుకోండి, దానిలో పర్పస్ ఏముంటుందండి? లోపల కనబడదు కదా ఎవరికి. సో ఆ పార్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ కంప్లీట్ డిజైన్ ఉందనుకోండి, దానివల్ల యూజ్ ఉందా అంటే ఏం లేదు. అది టెక్నికల్ థింగ్, అది టెక్నికల్ థింగ్ కాబట్టి నాకు కూడా పెద్ద నాలెడ్జ్ లేదు. బట్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నేను కూడా ఆలోచించిన, ఇది ఎందుకు ఇట్లా డిజైన్ చేస్తున్నారు అంటే, ఎక్కడైతే వీళ్ళు కట్టుకున్నప్పుడు బయట పార్ట్కి కనబడే పార్ట్కి మొత్తం డిజైన్ కనబడుతుంది, లోపల కొన్ని దగ్గర ఏంటి అంటే కిందనే ఇస్తున్నారు. సో అది కాళ్ళ దగ్గర మొత్తం ఇట్లా డిజైన్ లాగా వస్తుంది కదా. సో అదంతా నేను ఆల్రెడీ అనలైజ్ చేసిన. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. కొందరికి ఏంటంటే ఇది పర్టికులర్ ఇలాంటి డిజైన్ ఆల్ ఓవర్ అడుగుతుంటారు కాబట్టి ఇది చెప్పాను. ఇది కూడా ఇంకోటి ఓపెన్ చేద్దాం చూడండి. ఇవన్నీ టెక్నికల్ డిజైన్ చేసినప్పుడు కంప్యూటర్లో వాళ్ళు అంతా చూస్తారండి, ఏ మెటీరియల్కి ఏం కావాలి, ఎలా చేయాలి అనేది. అది ఫిక్స్డ్ ఉంటుంది, మేమేం తయారు చేయం కదా, మేము జస్ట్ కొనుక్కొస్తాం అంతే కదా. చూడండి ఇలా. సో ఈ డిజైన్ మొత్తము కంప్లీట్ శారీ వస్తుంది అంటే కొన్ని దాంట్లోకి వస్తుంది, కొన్ని దాంట్లోకి రాదు. ఇప్పుడు ఇక్కడ 3 to 4 మీటర్స్ వస్తుందండి కొన్ని దాంట్లో. పళ్ళు మాత్రం ఫుల్ గా వస్తుందండి. రిమైనింగ్ శారీ ఇక్కడ ఇప్పుడు ఇలా వచ్చింది, ఇక చూడండి ఇక్కడ వచ్చేది ఇలా. సో ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉంటుందో చూడండి, మొత్తం ఉండాలని, వాళ్ళకి ఇది యాప్ట్ కాదండి. ఇప్పుడు ఇది రన్నింగ్ బ్లౌజ్ అంటారా, బ్లౌజ్ ఇంకా దీనికి వచ్చింది డిజైన్ వచ్చింది, హ్యాండ్స్ వర్క్ డిజైన్ వచ్చింది. సంథింగ్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. అంటే మొత్తం ప్లేన్ వదిలిపెట్టడం ఏం కనబడట్లేదు. సో చూపించడానికి ఇది చూపించాను. సో అడ్రస్ కూడా ఒకసారి చెప్తాను. విక్టోరియా మెమోరియల్ ఉంటుందండి, మెట్రో స్టేషన్ కొత్తపేటలో. సో గోల్డెన్ బ్లూ ఎంపోరియా షాప్కి రావడం చాలా ఈజీ అండి. మీరు ఓలా ఉబర్ ఏదైనా బుక్ చేసుకుంటే మాత్రం గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట అంటే డైరెక్ట్ వచ్చేస్తారు. అదర్ బేస్ మెట్రో వస్తే మాత్రం విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంటుంది. కుక్కట్పల్లి నుంచి వస్తే రైట్ సైడ్ దిగండి, నరసింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది, దిగగానే దాంట్లోకి వచ్చి డెడ్ ఎండ్కి వచ్చి రైట్ తీసుకొని ఫస్ట్ బిల్డింగ్లో సెకండ్ షాప్. మ్యాప్ కూడా ఇస్తున్నాము, మీకు డౌట్ ఉంటే కూడా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు, మీకు లొకేషన్కి పంపిస్తున్నాము. సో మీకు మొత్తం ఆల్మోస్ట్ ఈ పార్ట్ 14 అంతా ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో మీకు శారీస్ నచ్చితే గిఫ్టింగ్ పర్పస్ అనుకోండి, ఎలా అనుకున్నా కానీ మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు.